పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం బార్ అసోసియేషన్ గోదావరికని న్యాయవాదుల నిరాహార దీక్షను చేపట్టారు. చంపాపేటలో ఇజ్రాయెల్ అనే న్యాయవాదిని నడి రోడ్డుపై దారుణంగా హత్య చేసిన దోషులను వెంటనే అరెస్ట్ చేయాలని, అడ్వకేట్ రక్షణ చట్టం తీసుకురావాలని, 41A CRPCని BNSS 33ని అమెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష ప్రారంభం చేశారు. ఈ మేరకు బుధవారం కని కోర్టు ఎదుట ఏర్పాటు చేసిన దీక్ష శిబిరాన్ని అసోసియేషన్ అధ్యక్షుడు తౌటం సతీష్ దండలు వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, అందరికీ నమస్కారం. ఇజ్రాయెల్పై జరిగిన మా యొక్క తోటి న్యాయ ఇజ్రాయెల్ అనే వ్యక్తిని దారుణంగా హత్య చేసిండ్రు. ఆ హత్యకు నిరసనగా మేము ఇక్కడ రిలే నిరాదీక్ష చేస్తున్నాము. మరియు మా అడ్వకేట్లకు ఎలాంటి రక్షణ లేకుండా పోయింది ఈ రోజులో సమాజంలో. కనుక రక్షణ చట్టాన్ని ఇమీడియట్గా అమలుపరచాలని నేను కోరుకుంటూ ఇక్కడ మా గోదావరికని బార్ అసోసియేషన్ తరఫున రిలే నిరాదీక్ష జరుపుతున్నాము. దీనికి మీరందరూ సహకరించగలరని కోరుకుంటున్నాను. 41 CRPC అని చెప్పాను. 41 CRPCని కూడా తొలగించాలని కోరుకుంటున్నాను. మరియు మా అడ్వకేట్కి రక్షణ కల్పించాలని, రక్షణ చట్టం తీసుకురావాలని కూడా కోరుకుంటున్నాను. సమాజంలో రక్షణ లేకుండా, మా వకీలకు రక్షణ లేకుండా పోయింది. మేము కేవలం మా క్లయింట్స్ గురించే కొట్లాడతాం. మాకు పర్సనల్ ఎలాంటివి ఉండవు. అది కూడా ప్రజలు గమనించాలని కోరుకుంటున్నాను. గత 2 రోజుల క్రితం తోటి న్యాయవాది అయినటువంటి మాజీ అధ్యక్షులు హైదరాబాద్ ఇజ్రాయెల్ గారిపై దాడి చేసి అతి కిరాతకంగా చంపడం జరిగింది. మరి వారికి నిరసనగా ఈరోజు గోదావరికని బార్ అసోసియేషన్ తరఫున రిలే నిరాదీక్ష చేయడం జరుగుతుంది. గోదావరికనిలో అలాగే మన మంతనికి సంబంధించినటువంటి పక్కనే గతంలో కూడా ఒక సీనియర్ న్యాయవాదుల పైన ఇలాగే అటాక్ చేసి నడి రోడ్డు పైన వారిని చంపడం జరిగింది. అలాగే ఖమ్మంలో, అలాగే హైదరాబాద్లో ఇలాగే చూసుకుంటూ పోతే చాలా పలుచోట్ల రాష్ట్రంలో, పలుచోట్ల ఇటు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలతో పాటుగా న్యాయవాదులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. న్యాయవాది ఎవరికి సొంతం కాదు. న్యాయవాది ఎవరి పట్ల వ్యక్తిగత కక్షలతో కానీ, వ్యక్తిగత ఆలోచనతో కానీ ముందుకు పోయే వ్యక్తులు కాదు. కేసులను బట్టి, వాటి వివరాలను బట్టి మాత్రమే మరి కక్షిదారులకు సాయం చేయడం జరుగుతుంది. అంతే తప్ప వాళ్ళు వాళ్ళ వ్యక్తిగతంగా తీసుకొని కేవలం వకాలత ఇస్తున్నారన్నటువంటి ఆలోచనతోని వాళ్ళు అటాక్ చేయడము, న్యాయవాదులపై దురుసుగా ప్రవర్తించడము, కొట్టడము, చంపడము, ఇలాగా అనేకమైన దాడులు అనేక చోట్ల రెగ్యులర్గా జరుగుతూనే ఉన్నాయి. ఈ విషయంలో స్థానిక రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి మన అడ్వకేట్స్కి సంబంధించినటువంటి అడ్వకేట్స్ ప్రొటెక్షన్ బిల్ని మరి త్వరితగతిన అమల్లోకి తీసుకురాగలిగితే చాలా వరకు న్యాయవాదులకు మేలు చేసిన వాళ్ళు అవుతారు. అలాగే 41A CRPని కూడా మనము న్యాయవాదులు ఏ విధంగా దానికి ఇబ్బంది పడుతున్నారో మీ అందరికీ తెలుసు. 7 సంవత్సరాల లోపల శిక్షలన్నీ కూడా ఆల్మోస్ట్ పోలీస్ స్టేషన్లోనే బెయిల్ ఇవ్వడము, అంతేకాదు న్యాయవాదుల కంటే ఎక్కువ ఫీజులతో కొన్ని ప్రాంతాలలో మరి వారికి న్యాయం చేస్తామంటూ, బెయిల్ ఇస్తామంటూ అధిక వసూళ్లకు కూడా పాల్పడుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. ఇలాగే మనం చెప్పుకుంటూ పోతే న్యాయవాదులకు అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. అనేక విషయాలలో వీటన్నిటిని కూడా పరిష్కరించుకోవడం కోసం ఈరోజు గోదావరికని బార్ అసోసియేషన్ తరఫున రిలే నిరాహార దీక్షలు చేపట్టాము. ఇందుకు మద్దతు ఇస్తున్నటువంటి మా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి మా గౌరవ బార్ అధ్యక్షులు తౌటం సతీష్ గారికి కూడా ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి వారి భవిష్యత్తులో కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలకు పూనుకోవాలని, చైతన్యవాలని ఈ సందర్భంగా వారికి రిక్వెస్ట్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చేటువంటి పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం. గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా కూడా న్యాయవాదులపైన దాడులు జరుగుతున్నాయి.
రీసెంట్గా తెలంగాణ రాష్ట్రంలో ఇది 4-5 ఇన్సిడెంట్ చూసాము. మొన్న ఉదయం పూటనే ఒక న్యాయవాది, ఇజ్రాయెల్ ఒక సీనియర్ న్యాయవాది, అతను బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు కూడా వారిని హత్య చేయడం జరిగింది. ఇలాంటి హత్యలు, దాడులు జరుగుతున్నాయి మనం గమనిస్తున్న తరుణంలో న్యాయవాదులుగా దేశవ్యాప్తంగా కూడా న్యాయవాదుల రక్షణ చట్టం రావాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కానీ ఇంతవరకు అది అమలు చేసే పరిస్థితుల్లో ఏ ప్రభుత్వం కూడా లేదు. కాబట్టి మేము చెప్పేది ఏంటి అంటే ఒకే ఒక డిమాండ్ చేస్తున్నాం, న్యాయవాదుల రక్షణ చట్టం ఇమీడియట్గా అమలు చేయాలి. అందులో మెయిన్గా ఇలాంటి న్యాయవాదుల పైన జరిగే దాడులకి ప్రత్యేకమైన ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి. ఎందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని అడుగుతున్నామంటే మంతిని పట్టణంలో పట్టపగలు హత్య జరిగింది. ఇద్దరు భర్త భార్య ఇద్దరు కూడా హత్య గురి కావడం జరిగింది. ఇంతవరకు ట్రయల్కి రాని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి ఇలాంటి కేసులు నిర్వహించడానికి ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా న్యాయవాదుల సంక్షేమం కోసం కూడా ప్రభుత్వము చిత్తశుద్ధితో ఉండాలని మేము కోరుకుంటున్నాం. 41 CRPC పాత చట్టం ఏదైతే ఉందో దాన్ని BNS యాక్ట్లో 30గా మార్చడం జరిగింది. మేము చెప్పేది న్యాయవాదుల యొక్క సమస్య కాదు, ప్రజానీకం యొక్క సమస్య కూడా. ఎందుకంటే ఒక భార్య నా భర్త నన్ను కొడుతున్నాడని చెప్పి పోలీస్ స్టేషన్ వెళ్తే వాళ్ళే FIR చేసి అదే భర్తకు బెయిల్ ఇచ్చే పవర్ని కూడా పోలీసు వాళ్ళకి ఇవ్వడం ప్రజలందరూ గమనించాలి. జ్యుడిషియల్ పవర్స్ ఏవైతే ఉన్నాయో అవి పోలీసు వాళ్ళకి ఇచ్చారు. దానివల్ల వకీలు కాదు బాధపడేది, ప్రజలే బాధపడుతున్నారు. కాబట్టి అది కూడా ఆ మార్పును కూడా తీసుకురావాలి, దాన్ని కూడా మార్చాలి. దాంతోపాటు న్యాయవాదుల యొక్క సంక్షేమం, జూనియర్ న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో ఒక 5 సంవత్సరాల లోపు వాళ్ళందరికీ కూడా స్టైఫండ్ ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి, న్యాయవాదులకు అండగా నిలబడాలని కోరుకుంటున్నాం. న్యాయవాదులపై అమానుషమైనటువంటి హత్యలకు పాల్పడుతున్నటువంటి నేరస్తులను కఠినంగా శిక్షించాలి. లాయర్లు అంటే వాళ్ళొక సమాజానికి మేలు కోరేటోళ్ళే కానీ వాళ్ళు ఎవరికి కూడా కీడు చేసే అటువంటి వాళ్ళు కాదు. న్యాయం అనేది అందరూ కూడా సమానమైనది. వారు చేసినటువంటి వాటిని ఈ రోజున మనం సమాజంలో తిరుగుతున్నాము అంటే వారు లేనిదే ఈ సమాజంలో తిరిగే పరిస్థితులు లేము. కనుక తక్షణమే వారిని శిక్షించాలి. లేని పక్షంలో తెలుగుదేశం పార్టీ పక్షాన కూడా లాయర్లకు మద్దతుగా మేము ఉంటామని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజున ప్రజలు క్షేమంగా రోడ్డు మీద తిరుగుతున్నారంటే కూడా ఈ రోజు న్యాయ వ్యవస్థ లేకపోతే మనం రోడ్డు మీద తిరిగే పరిస్థితులు కూడా లేము. కనుక తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఈ న్యాయ చట్టం అనేది వాళ్ళకి తీసుకొచ్చి వారికి పూర్తి రక్షణ కల్పించాలని చెప్పని మేము రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రోజున రాబో కాలంలో లాయర్లు లేకుండా ఉంటే కనుక పేద ప్రజలు అదేవిధంగా ఎంతోమంది నేరస్తులు బయట తిరిగే అవకాశాలు కూడా ఉండవు. కనుక వారిని రక్షించుకున్న బాధ్యత ప్రజలందరి పైన మన పైన కూడా ఉందని చెప్పని రాజకీయంగా కూడా రాజకీయ నాయకులు కూడా వారికి అండగా ఉండి వారిని తీసుకొచ్చినటువంటి న్యాయమైన పోరాటానికి మనం అందరం కూడా మద్దతు తెలుపుతామని చెప్పని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో సీనియర్ జూనియర్ న్యాయవాదులు గోసక ప్రకాష్, ఇరుగురాల మహేందర్, సంతోష్, గొర్రె రమేష్, నడిపల్లి కిషన్ రావు, చందాల శైలజ, దేశెట్టి అంజయ్య, గుల్ల రమేష్, బోడ సమ్మయ్య, కోసన శ్రీనివాసరావు, పెర్క మనోహర్, జూపాక వెంకట్, అసంపల్లి రవీందర్, రాగం శ్రీధర్, పెట్టం వెంకటేశ్వర్లు, కిరణ్ జీ, పులిపాక రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. న్యాయవాదుల ఐక్యత